నమస్తే అండి. ఈ పచ్చి కొబ్బరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా అధిక శక్తిని ఇస్తుంది పచ్చి కొబ్బరి. అందుకోసంగా ఈరోజు ఈ పచ్చి కొబ్బరితో స్వీట్ చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఒక కప్పు పచ్చి కొబ్బరి, ఒక కప్పు బెల్లం తీసి పెట్టుకున్నాం. ఇవి తీసి పెట్టుకుంటే మనం త్వరగా స్వీట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరిని మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. చూడండి, పచ్చి కొబ్బరిని మిక్సీలో కొంచెం రఫ్గా వేసుకున్నాం. ఇందులో 3 యాలకులు వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు బియ్యం పిండి, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. చూడండి, పచ్చి కొబ్బరిని మిక్సీలో మెత్తగా పట్టుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మనం స్వీట్ చేసుకోవాలంటే ముందుగా పాన్ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నేతిలో డ్రై ఫ్రూట్స్ వేసి ద్వారగా వేయించుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ ద్వారగా వేగినాయి. వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే పాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి అంతా నేతిలో బాగా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో స్వీట్లో వేసి ఉండేది కొబ్బరి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొబ్బరిని హల్వాగా చేసుకోవాలంటే మనం తీసి పెట్టుకున్న 1 కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి. ఈ కొబ్బరిలో బాగా కలిసేలాగా ఈ బెల్లాన్ని కలుపుకోవాలి. ఈ బెల్లం కలిపినందువల్ల ఈ హల్వాకు మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ కొబ్బరిలో బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరిని తినలేని వాళ్ళు ఈ విధంగా హల్వా చేసుకొని తినగలిగితే రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటిది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. హల్వాగా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని వేసుకున్నందువల్ల చాలా రుచికరంగా ఉంటుంది ఈ హల్వా. ఈ పచ్చి కొబ్బరి మన శరీరంలోనే కావలసిన మంచి కొలెస్ట్రాల్ను తయారు చేస్తుంది అన్నమాట. అందువల్ల మన శరీరానికి చాలా మంచిది. అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది, వెంట్రుకలను దృఢంగా చేసి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేదానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విధంగా పచ్చి కొబ్బరితో హల్వాగా చేసుకొని తినండి. ఎంతో ఆరోగ్యకరమైనటువంటిది. చూడండి, నెయ్యి సపరేట్గా కనిపిస్తుంది కాబట్టి హల్వా రెడీగా వస్తుంది. హల్వా రెడీ అయితే మనకు అడుగు అంటకుండా బాగా వస్తుంది అన్నమాట. ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ హల్వాలో కలిసినందువలన అమిత శక్తిని ఇస్తుంది. పిల్లలకు ఇది తిన్నందువల్ల మంచి గ్రోత్ను కూడా ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. చూడండి, పచ్చి కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, రుచికరమైన కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. ఇది అమిత శక్తిని ఇస్తుంది. ఇందులో బెల్లము, పచ్చి కొబ్బరి కలిపి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నా. నమస్తే.